ధనయ్ ధనుష్. ఇక మొదలెడదామా? మిమ్మల్ని ఇప్పుడు ఫన్నీ అన్న జనరల్ క్వశ్చన్స్ అడుగుతా, మీకు తెలిసింది చెప్పండి, ఓకేనా? ఏమనుకున్నారా? లాస్ట్ లో మీకు పనిష్మెంట్ ఇస్తాం కూడా చెప్పకపోతే, ఓకే? సత్యంది గొర్రె పుట్టినప్పుడు గట్టిగా ఉంటుంది, తీసేటప్పుడు మెత్తగా ఉంటుంది, ఏంటి? గాజులు. ఏంటి సార్ అది? గాజులు. గాజులే. ఇంకా ఆలోచించండి. వివేకంతో ఆలోచించండి. ఏమనుకుంటా చెప్పండి, ఎందుకు నవ్వుతున్నారు? అవుతున్నావేంద్రా? ఓడి చెప్పండి నీకు నవమానే. గాజులే. ఏదో బావాడు చెప్తే వించావుడు. ఏదో ఉంటుంది, బాగా ఆలోచించండి. మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. గాజులు. ఏమన్నారు గాజులే, ఇంకేముంటుంది? చెప్పింది పూర్తిగా కదా. ఓకే. అమ్మాయికి వస్తే ఆపుకుంటుంది, అబ్బాయికి వస్తే ఆపుకోలేడు, ఏంటి? తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. అమ్మాయికి వస్తే ఆపుకుంటుంది, అబ్బాయికి వస్తే ఆపుకోలేడు. చమక్కు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న చమక్కు. అమ్మాయి ఆపుకుంటుంది, అబ్బాయికి వస్తే ఆపుకోలేడు. ఇడియట్స్. ఏమిటండి మీరు మాట్లాడేది? కోపం. కోపం. ఓకే, ఇంకోటి ఉంటుంది. నాకు తెలీదమ్మా. ఓకే, ఒక రైట్ ఆన్సర్ చెప్పారు కదా. ఓకే, నెక్స్ట్. అట్లుంటది మనతోని. అసలు మనం పెళ్లి ఎందుకు చేసుకోవాలి? పెళ్లి అని అనగానే ఫస్ట్ గుర్తొచ్చే విషయం ఏంటి? ఆడల చెట్ల దెబ్బలు తినదు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఫస్ట్ గుర్తొచ్చే అదే, ఎప్పుడు గొడవలు అవే అవుతాయి కామన్ గా. అంతేగా అంతేగా. మనం పెళ్లి ఎందుకు చేసుకోవాలి? దుకాణాన్ని పిల్లలు కానింటే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. దేనికి? పిల్లలు కానింటే మీరు సింగిల్ కంప్లీటా? సింగిల్. సింగిల్. మీరు? సింగిలే. ఓకే. మీకు అంటే వచ్చే వైఫ్ దగ్గర నుంచి కానీ లవర్ దగ్గర నుంచి కానీ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎలా ఉండాలని అనుకుంటారు? ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని అనుకుంటారు? అమ్మాయి అయితే చాలు, మళ్ళీ దాంట్లో ఆప్షన్స్ కూడానా? ట్రూ ఉంటే చాలు. ఎప్పుడు గమ్మున కూర్చొని ఉంటే చాలు ఇంట్లో. గమ్మునుండవా? అంతేనా? అంటే అనుమానాలు లేకుండా వాళ్ళతో మాట్లాడకు వీళ్ళతో. అనుమానం ఎక్కడి నుంచి వస్తుంది? మీ బిహేవియర్ బట్టి నుంచే కదా తనకు అనుమానం స్టార్ట్ అవుతుంది. పొట్టోడికి దోలు తీరిపోయింది. బిహేవియర్ ఎట్లున్నా ఎట్లైనా వస్తా అనుమానం. బాబు ఈ డ్రైవింగ్ వదలట్లా. ఆ. థ్యాంక్ యూ సో మచ్.